సో మీకు ఎటువంటి కష్టాలు ఎదురయ్యాయి? రకరకాల సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నాకు డైలీ ఇన్కమ్ ఉండేది సార్. నేను 300 కిలో 400 కిలో హోల్సేల్ అమ్మేవాడిని. అది మరుసటి రోజు స్టాప్ అయిపోయింది. పెద్ద ఇన్కమ్ అది. పెద్ద ఇన్కమ్ మరుసటి రోజు స్టాప్ సార్. కార్లు ఉన్నాయి, పెట్రోల్ పోసేదానికి డబ్బులు లేదు. ఆ పొజిషన్ అయిపోయింది. లలిత జ్యువెలరీ తీసిందని ఏం పర్వాలేదన్న, చూసుకుందామన్న. ఇదే బజార్, ఇదే మార్కెట్, ఇదే జ్యువెలరీ షాప్ వాళ్ళు ఈరోజు నన్ను ఎక్కడ చూసినా కూడా దాన్ని బట్టి నిలబడతారు సార్. కిరణ్ వల్ల అయిందంటారు. ఏదైనా సార్ రెండు విషయం జరిగేది సార్ లైఫ్ లో. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ టోటల్లీ ప్యూర్లీ బిజినెస్. ఇప్పుడు మనం బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం సార్. దాంట్లో జరిగేది రెండు విషయం. ఒకటి నష్టం, ఒకటి లాభం సార్. మూడోది ఏది జరగదు సార్. లాభం అనుకునే మనం సార్ ఏదైనా కూడా వ్యాపారం చేసినప్పుడు లాభం అనుకునే చేస్తాం సార్. కానీ ఏదో కారణాల వల్ల అది నష్టంలో పోతుంది. మీరు ఒక్క సెకండ్ ఆలోచిస్తే సార్, నేను లాభం అనుకొని చేశాను కానీ నష్టం వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎక్కడ నేను మిస్టేక్ చేశాను, దాన్ని వెతుక్కుంటేనే సార్ జస్ట్ ఒక అరగంట సేపు ఒక్కడనే రూమ్ లో కూర్చొని వెనకాలకి రివర్స్ వేయండి. స్టెప్ బై స్టెప్ రిపేర్ 1 year మీకు లాస్ కనపడింది. 1 year రివర్స్ అండి. ఆ తప్పులు సరి చేసుకోండి సార్. అయిపోయా. సింపుల్ లాజిక్ సార్. నష్టం అనేది ఏ వ్యాపారంలో అయినా సార్ అది సాధ్యం సార్. ఇద్దరే, నష్టం లాభం. లాభం వచ్చినప్పుడు ఏమో హ్యాపీ, నష్టం వచ్చినప్పుడు ఇంకా హ్యాపీ అవ్వాలి. ఏం సార్ చెప్పేది సార్? మీరు బిగ్ లెవెల్లో పోతున్నారు. మీకు ఈ టెక్నిక్ తెలిసిపోయిందంటే మీరు చాలా చేయవచ్చు సార్. నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది సార్. చెప్పండి. నేను కూడా వ్యాపారంలో లలిత జ్యువెలరీ తీసుకున్నాను సార్. కొంచెం లాస్ అయింది, నేను కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసిన తర్వాత ఈ స్టైల్ నేర్చుకున్నాను సార్. అప్పుడు దగ్గర 1,75,00,000 per month ఇన్కమ్ సార్. ఏమైందంటే సార్ మనకు లాస్ అయింది. అంటే లాస్ అంటే వ్యాపారం లేదు. నేను 1 lakh ఏదో ప్లాన్ మార్చి కొత్తగా చేశాను సార్. 1,75,000 ప్లస్ లో వచ్చినాను సార్. ఇది ఎందుకు నేను రోజు చేయకూడదు? ప్లస్ అయింది కదా సార్. సో మీకు నష్టమే మీకు లాభం నేర్పిస్తుంది. ఆ నష్టం వస్తే మీరు నన్ను అడిగితే సార్ ఒకసారి మీరు సంతోషం ఫీల్ చేసుకొని దీన్ని అట్నే ఎక్కడ పొజిషన్ ఉందో అక్కడ ఆపేసి జస్ట్ 1 hour దీన్ని బ్రేక్ ఇవ్వండి. 1 hour చాలు. ఏ వ్యాపారం ఉన్నా కూడా సార్ థింకింగ్ చేసేదానికి 1 hour చాలు. 1 year 1 month కాదు, 1 hour. ఎవరు పక్కన ఎవరి సలహాలు కూడా అడగద్దు. మీ మైండ్ లో ఏం పోతుంది ఆ 1 hour థింక్ చేసిన తర్వాత 1 hour తర్వాత మళ్ళీ వ్యాపారం మీరు స్టార్ట్ చేయండి. నెక్స్ట్ డే మీకు ప్రాఫిట్ కనపడుతుంది సార్.